ఓకే. ఈరోజు మనం కో ప్రోడక్ట్ అండ్ బై ప్రోడక్ట్ చెప్పుకున్నాం. ఓకే. కో ప్రోడక్ట్ అండ్ బై ప్రోడక్ట్. ఎస్ఏపిలో ఓకే సరే. ఎస్ఏపిలో పీపీ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి కో ప్రోడక్ట్ అండ్ బై ప్రోడక్ట్. ఓకే. ముందు వచ్చి మనం బై ప్రోడక్ట్ అంటే ఏం చెప్తాం. నెక్స్ట్ వచ్చి కో ప్రోడక్ట్ చెప్పుకున్నాం. ఓకే. అప్పుడు కో ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ అంటే ఏంటంటే కొంచెం సో ఈ హెడ్ అంత వద్దు. మనం ఏం చేద్దాం అంటే చూడండి, మనం ఒక ఇదొక షీట్. ఓకే. 5x5 షీట్. 5x5 షీట్ అంటే 5 అడుగులు వెడల్పు, 5 అడుగులు హైట్. ఓకే. ఇదొక షీట్ అనమాట. షీట్ అయితే ఈ షీటు మనకి ప్రొక్యూర్మెంట్ కేజెస్లో వస్తుంది అనుకున్నాం. ఓకే. అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ మెజర్. ఓకే. బేసిక్ యూనిట్ ఆఫ్ మెజర్ వచ్చి కేజెస్ అనమాట. ఓకే. ఇది 5x5 షీట్ లెంత్, బట్ ఇది మనకి కేజెస్లో వస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే ఒక మిషన్లోకి పంపిస్తాం. ఈ షీట్ని ఒక మిషన్లోకి పంపించి క్రష్ చేసాం అనుకోండి, ఇలా అవుతుంది. ఓకేనా? ఇలా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ బై ప్రోడక్ట్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఇది మన అవుట్పుట్. ఇదంతా ఏమవుతుంది బై ప్రోడక్ట్ అవుతుంది. అంటే కో ప్రోడక్ట్. అసలు బై ప్రోడక్ట్కి కో ప్రోడక్ట్ డిఫరెన్స్ ఏంటంటే కో ప్రోడక్ట్ అనేది కాస్టింగ్కి వెళ్తుంది. యూస్ఫుల్ థింగ్ ని కో ప్రోడక్ట్ అంటారు. కో ప్రోడక్ట్ అనేది యూస్ఫుల్ థింగ్. బై ప్రోడక్ట్ కాస్టింగ్కి వెళ్ళదు. కాస్టింగ్కి వెళ్ళదు అనమాట. బై ప్రోడక్ట్ కాస్టింగ్కి వెళ్ళదు. కో ప్రోడక్ట్ అనేది కాస్టింగ్కి వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇంకో రకంగా చెప్పాలంటే స్క్రాప్. బై ప్రోడక్ట్ అనేది స్క్రాప్ లాంటిది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఈ స్పేస్ అంతా ఏమవుతుందంటే బై ప్రోడక్ట్. అది యూస్ఫుల్ కాదు అనమాట. యూస్ఫుల్ అయితే కాస్టింగ్కి వెళ్తే మళ్ళీ కో ప్రోడక్ట్ అయితే డిఫరెన్స్ సినారియో చెప్తాను మీకు. జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్మాల్ ఏమంటారు, ఒక దానికి దీనికి మార్జిన్ ఒకటే. కాస్టింగ్ వెళ్తుంది, కాస్టింగ్ వెళ్తుంది. ఇప్పుడు కో ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఎనీ product which come along with the main product is nothing but a byproduct. Okay. Any product, anything comes with the manufacturing of any product is nothing but a byproduct. ఓకే. చూడండి, ఇప్పుడు వచ్చేటప్పటికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నా దగ్గర ఒక షీట్ ఉంది, 5x5 షీట్ ఉంది. 5x5 షీట్ అనేది కేజెస్లో వస్తుంది. ఓకే. కేజెస్లో వస్తుంది. ఎంత కేజీలో వస్తుంది 5x5 షీట్? కేజీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1.85 కేజీస్లో ఉంది. 1.85 కేజీస్లో నా యొక్క రా మెటీరియల్ ఉంది. ఓకే. ఈ రా మెటీరియల్ యూజ్ చేసుకుని నేను ఒక ఎస్ఎఫ్జిఓ ఎఫ్జి మెటీరియల్ క్రియేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఏమవుద్దంటే ఒక పీస్ వన్ పీస్ ఆఫ్ ఎస్ఎఫ్జి మెటీరియల్ ఒక ఎస్ఎఫ్జి మెటీరియల్ ఎంత వెయిట్ ఉంటుందంటే వన్ 0.73 కేజెస్ ఉంటుంది. 0.73 కేజెస్ అనేది ఉంటుంది అనమాట ఒక పీసు. నా యొక్క ఎస్ఎఫ్జి అనేది 0.73 కేజెస్ ఉంటుంది. ఓకే. నా రా మెటీరియల్ ఎంత 1.58 కేజీస్.
ఓకే. నా ఓవరాల్గా షీట్ అనేది నాకు 1.1 5.5 అంటే 5 x 5 షీట్ అనమాట అది. బట్ కేజెస్లో ఐరన్ షీట్ కొంటున్నాం మనము రా మెటీరియల్ని. ఒక పీసు అంటే ఇది ఒక పీస్ అంటే ఇది అనమాట. ఇది ఉంది కదా, ఇదంతా ఏమైంది, ఒక పీస్ అనేది 0.73 కేజెస్ ఉంది. అయితే ఇందులోంచి ఇది వెళ్ళిపోతే ఇంకెంత ఉంటుంది? ఓకే, ఎంత ఉంటుంది? క్యాలిక్యులేటర్ తీసుకుందాం. 1 సెకండ్. క్యాలిక్యులేటర్. నేను వెయిట్ ఎంత చెప్పాను? 1.85 కేజీ అనేది నా యొక్క రా మెటీరియల్. అందులో నాకు వచ్చిన అవుట్పుట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక పీస్ అనేది 0.73 కేజెస్. అయితే మిగిలిన 1.12 కేజీ అనేది బై ప్రోడక్ట్. ఇది కాస్టింగ్కి వెళ్దు. ఓకే, ఇది కాస్టింగ్కి వెళ్దు. కాస్టింగ్కి వెళ్తే మళ్ళీ కో ప్రోడక్ట్ అవుద్ది. కాస్టింగ్కి వెళ్ళాలంటే ఉపయోగపడాలి. ఉపయోగపడింది బై ప్రోడక్ట్. మీకు కో ప్రోడక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం అయితే ది బెస్ట్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ వచ్చి బై ప్రోడక్ట్ ఈజ్ నాట్ వెంట్ ఫర్ ది కాస్టింగ్, కో ప్రోడక్ట్ విల్ గో ఫర్ ది కాస్టింగ్. ఓకే, మీకు ఎస్ఏపీలు చూపిస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ముందుగా మనం సెట్టింగ్స్ బై ప్రోడక్ట్కి మనకి పెద్దగా సెట్టింగ్స్ ఉండవు. ఓన్లీ బై ప్రోడక్ట్కి మనం నెగిటివ్ సైన్లో చూపిస్తాను అనమాట. బాంబులో బై ప్రోడక్ట్ అని ముందు మనకు ఒక 3 మెటీరియల్స్ కావాలి. ఎస్ఏపీలోకి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే ఇక ఇమేజ్లో చూసినట్టుగా మనకు ఒక రా మెటీరియల్ కావాలి. ఇది ఒక రా మెటీరియల్. ఎంత వెయిట్? సరే మనం తీసుకుందాం 1.5 కేజీ వెయిట్ తీసుకుందాము. తర్వాత వచ్చి మనకి ఒక ఎస్ఎఫ్జి అనుకుందాం, దీన్ని ఎస్ఎఫ్జి ఒకటి కావాలి. ఓకే, అట్ ది సేమ్ టైం మనకి ఇది కూడా వస్తుంది కదా బై ప్రోడక్ట్. స్క్రాప్ వాటర్ బై ప్రోడక్ట్ వస్తుంది కదా. సో ఇది ఒక 3 మెటీరియల్స్ తీసుకుందాం. 3 మెటీరియల్స్ నేను స్పీడ్గా క్రియేట్ చేస్తాను. 01. ఏం తీసుకుందాం? షీట్ అని తీసుకుందాం. షీట్ కాదు, కట్ షీట్. దీన్ని ఏం చేద్దాం, కట్ షీట్ ఒకటి తీసుకుందాం. సారీ, ఇది కట్ షీట్. ఇది కట్ షీట్గా తీసుకుందాం. రా మెటీరియల్ని రా మెటీరియల్ గానే తీసుకుందాం. బై ప్రోడక్ట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చి మనం కట్_షీట్ మనకు కావాల్సిన ఎస్ఎఫ్జి అనమాట. ఓకే, FERT. ఓకే, మనం పర్చేజ్ చేయం కాబట్టి చేతులు తీసుకుంటున్నాం. వర్క్ షెడ్యూలింగ్ వ్యూ, అకౌంటింగ్, కాస్టింగ్. నా ప్లాంట్ వచ్చి 1100, నా స్టోరీలో 01. ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నాం అంటే ఏ ప్లాంట్లో ఉంది ఇది చూసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ మెటీరియల్ కంటే 1100 తీసుకుంటాను. ఓకే, 001. ఓకే, ఎంటర్ చేసుకుంటూ వెళ్దాం. షీట్. ఓకే, ఓకే, కట్ షీట్ అనేది రెడీ అయ్యింది. ఇది ఒక మెటీరియల్ నాది. నా అవుట్పుట్ FG మెటీరియల్ యొక్క అవుట్పుట్ నోట్ పెట్టబెడదాం. ఇది అవుట్పుట్. ఏది అవుట్పుట్? ఇది ఈ మెటీరియల్ ఇది. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి నాకు? రా మెటీరియల్ కావాలి, అంతే కదా. ఈ రా మెటీరియల్ 5x5 షీట్ రా మెటీరియల్. దీనికోసం మెటీరియల్ బై 5. ఓకే, రా మెటీరియల్ 5x5 షీట్ది ఒకటి తీసుకున్నాం.
cancel. It's not a hall, it is a ROH material. స్పెషల్ కాదు తీసుకోదా, ఓకే, డిస్క్రిప్షన్ కాదు కదా ఇది. 5 feet 5. ఇది ఖచ్చితంగా నేను పర్చేజ్ చేయాలి. దాని 001. ఓకే, ఇది మెటీరియల్ 5/5 తీసుకుందాం. ఈ రా మెటీరియల్ 5/5 తీసుకుందాం. ఇప్పుడు మనకి బై ప్రోడక్ట్ కూడా ఒకటి తీసుకున్నాం. బై ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఎఫ్జి, ఎస్ఎఫ్జి ఆర్ ఎఫ్జి. ఓకే ఓకే, బై ప్రో. My product is also a type of FG or SLG. Come on, yes. Okay. By Pro. ఒక బై ప్రోడక్ట్ కూడా బై ప్రో అనేది కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే స్టాక్ వచ్చి ఈ కట్ షీట్ అనేది మనం తయారు చేయబోతున్నాం కాబట్టి ఒకటే ఏముండదు. కానీ ఈ రా మెటీరియల్ అనేది సమ్ 5/5 షీట్ అనేది ఒక క్వాంటిటీ ఉండాలి. ఈ క్వాంటిటీ యూస్ చేసుకొని మాత్రమే ఈ క్వాంటిటీ యూస్ చేసుకొని మాత్రమే ఇది క్రియేట్ చేయగలదు. ఓకే, ఒక పీస్ ఆఫ్ 0.7 kg ఆఫ్ ఎస్ఎఫ్జి కావాలంటే ఓకే మనకి ఎంత కావాలి, 1.85 kg ఆఫ్ ఏం కావాలి, రా మెటీరియల్ కావాలి. ఓకే, ముందు బాంబ్ క్రియేట్ చేద్దాం. దాని తర్వాత CS01 మన మెటీరియల్, మన అవుట్పుట్ అనేది కట్ షీట్. ఈ కట్ షీట్ అనేది రా మెటీరియల్ ఏం కావాలి మనకి, రా మెటీరియల్ 5/5 అనేది కావాలి. ఎంత కావాలి, 1.85 kg. 1.85 kg ఉపయోగించుకొని అది క్రియేట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మనకి బై ప్రోడక్ట్ కూడా వస్తుంది. కానీ బై ప్రోడక్ట్ అని మనం అనేది మ్యానుఫ్యాక్చర్ చేయము, ఏం చేయము, అది ఆటోమేటిక్. కానీ అందుకని దీన్ని నెగిటివ్ సైన్స్తో మనం పెట్టాలి. నెగిటివ్ సైన్ ఎంత ఉంది ఇక్కడ, బై ప్రోడక్ట్ 1.12 kg. 1.12 kg. ఓకే, 1.12 kg అనేది వస్తుంది. 1.850 kgs వాడుకొని ఈ కట్ షీట్ 0.73 అంతే కదా, 0.73 kgs ఆఫ్ 1 పీస్ ఆఫ్ కట్ షీట్ వస్తుంది. ఇది వచ్చి బై ప్రోడక్ట్ ఆటోమేటిక్ వస్తుంది. ఓకే ఓకే, మనం బాంబ్ క్రియేట్ చేసాము. వర్క్ సెంటర్ ప్రొడక్షన్ వర్షన్ క్రియేట్ చేయాలి. ఇది నేను ఈసీసీలో చెప్తున్నాను కాబట్టి మనకు ప్రొడక్షన్ వర్షన్ అవసరం లేదు. బట్ నవ్ డేస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ చెప్తాను. తర్వాత వచ్చి మనం రౌటింగ్ క్రియేట్ చేయాలి. రౌటింగ్ ఇప్పుడు వచ్చి ప్రొడక్షన్ యూజ్ చేస్తున్నాము. జనరల్ రిలీజ్ ఆపరేషన్కి వెళ్తున్నాము.
ఐ డూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ మై వర్క్ సెంటర్. దీనికి ఒక ఏమిద్దాము, ఏదో మిక్సింగ్ అయితే. ఓకే ఓకే సెటప్ టైం 1 అవర్స్ మెషిన్ టైం. ఇవి మనం తర్వాతకి చెప్తాను ఖచ్చితంగా మీకు, బేసిక్స్ ఇవి. ఓకే ఓకే రౌటింగ్ కూడా క్రియేట్ అయింది, కట్ షీట్ రౌటింగ్. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి స్టాక్ కావాలి కదా, రా మెటీరియల్ కావాలి కదా. రా మెటీరియల్ని మనం ఏం చేస్తాం అంటే ప్రొక్యూర్ స్టాక్ చూద్దాం. MB52 స్లాష్ MB52 MB52 మా రా మెటీరియల్ పేరు వచ్చి రా 5/5. ఓకే ఈ స్టాక్ ఉండాలి, స్టాక్ ఉంటేనే కదా మనం ఇక్కడ నో స్టాక్ ఉంది. ఇప్పుడు స్టాక్ కావాలి మనకి. స్టాక్ కావాలంటే ఏం చేయాలి, స్టాక్ తెచ్చుకోవాలి. స్టాక్ తెచ్చుకుంటే ఏం చేయాలి, ఎవరు ఇస్తారు స్టాకు, వెండర్ ఇస్తారు. వెండర్ ఎందుకు ఇస్తాడు, మనం పీఓ రేజ్ చేస్తే ఇస్తాడు అనమాట. మనం పీఓ రేజ్ ఎలా చేస్తాం, ME21కి వెళ్ళి ఓకే నా వెండర్ వచ్చి 1 నెంబర్ 1 నా వెండర్. ఓకే నా పర్చేజ్ నరేషన్ కార్డ్ నెంబర్ 1. ఓకే పర్చేజింగ్ గ్రూప్ 100, ఇది కంపెనీ కూడా 1000. ఇప్పుడు నా రా మెటీరియల్ వచ్చి ఇది పిఓ క్వాంటిటీ ఎంత కావాలి నాకు, 100 క్వాంటిటీ, 200 తీసుకోండి. 200 క్వాంటిటీ ఇచ్చి ఏ ప్లాంట్ 1100 ప్లాంట్ బ్యాచ్ కాదు. నెట్ ప్రైస్ 1 రూపీ, 1 యూరో. ఓకే స్టోరేజ్ లొకేషన్స్ వచ్చి ఇది ఇక్కడ స్టోర్ అవ్వాలి. ఓకే సేవ్. నా పిఓ రెడీ అయ్యింది. ఈ పిఓ బేస్ చేసుకుని నాకు స్టాక్ వస్తుంది. స్టాక్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ట్రక్కులో ఇప్పుడు నేను అన్లోడ్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాను, /మీగో 101 మూమెంట్ టైప్ యూజ్ చేసి గూడ్స్ రిసిప్ట్ పర్చేజ్ ఆర్డరు 101 మూమెంట్ టైప్. ఓకే ఐటమ్ ఓకే చెక్ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చుకోవాలి, కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే కాన్ఫిగర్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి అనమాట. ఓకే పోస్ట్ ఓకే ఇప్పుడు నా స్టాక్ 200 వచ్చేసింది. ఇప్పుడు నాకు స్టాక్ ఉంది కాబట్టి ఇదిగోండి ఈ రా మెటీరియల్ ఉంది కాబట్టి నా దగ్గర నేను ఈ రా మెటీరియల్ మిషన్లో వర్క్ సెంటర్లోకి పంపించుకొని ఇది ఈ యొక్క ఇది ఉంది కదా, ఈ యొక్క కట్ షీట్ అవుట్పుట్ తెచ్చుకుంటే దీంతో పాటు నాకు ఈ యొక్క రా బై ప్రోడక్ట్ ఉంటుంది కదా. ఓకే బై ప్రోడక్ట్ అనగా స్క్రాప్ డిఫరెంట్ వాడతారు. కో ప్రోడక్ట్ ఈజ్ డిఫరెంట్, స్క్రాప్ పనికిరాంది బై ప్రోడక్ట్, కాస్టింగ్ పోయేది కో ప్రోడక్ట్. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే యూజ్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉంది కాబట్టి ఈ స్టాక్ని ఓకే మనం ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయాలంటే ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. /n మనం CO01 ఎంఆర్పి అది టైం టేకింగ్ తర్వాత చెప్పుకున్నాం. ఎంఆర్పి ప్రస్తుతానికి నేను ప్రొడక్షన్ ఆర్డర్ మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాను. నా యొక్క FG కట్ షీట్ ఆర్డర్ టైపు PP01 క్రియేట్ చేస్తున్నాను. ఎంత క్రియేట్ చేస్తున్నాను, 100 క్వాంటిటీ కావాలి. 100 ఒక పీస్కి అయితే ఎంత కావాలి చూపించాను. ఒక పీస్ కావాలంటే ఓకే ఒక పీస్ ఆఫ్ 0.73 kg ఆఫ్ నా యొక్క SFG మెటీరియల్ కావాలంటే నాకు ఎంత కావాలి, 1.1 షీట్ ఒక షీటు. ఓకే వెయిట్ వచ్చి 1.85 kgs ఒక షీటు. అట్టటి నాకు ఎన్ని కావాలి, 100 కావాలి. సో ఇప్పుడు చూడండి 100 కావాలి. కరెంట్ డేటు కాంపౌండ్స్కి వెళ్తున్నాం. కాంపౌండ్స్కి వెళ్తే 1.85 అనేది ఒకటికైతే 100కి వచ్చి 185 kgs కావాలి. ఓకే ఇంతే స్క్రాప్ వస్తుంది కదా, ఇంతే బై ప్రోడక్ట్స్ వెయిట్ వస్తుంది. ఓకే గెటింగ్. ఓకే ఇప్పుడు నేను రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసే ముందు స్టాక్ అని స్టోరేజ్ లొకేషన్ 001. ఓకే అట్ ది సేమ్ టైం నేను టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఒక్కసారి బ్లాక్ ఫ్రెష్ చేసేద్దాం. ఓకే మెటీరియల్ స్టాక్ ఈజ్ అవైలబుల్. ఓకే వెరీ గుడ్. రిలీజ్ సేవ్ చేశాను. ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ అయింది.
ప్రొడక్షన్ ఆఫ్ క్రియేటింగ్. ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేయాలి /CO11 నేను కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేస్తే ఆర్డర్ నెంబర్ ఇస్తున్నాను. ఆర్డర్ నెంబర్ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 531 మూమెంట్ కొంచెం ఇంపార్టెంట్ చూడండి. ఈ కంట్రోల్ కీకి నేను ఆటో గుడ్స్ పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ వచ్చి 101 మూమెంట్ టైప్ అంటే గూడ్స్ రిసిప్ట్ కట్ షీట్ వస్తుంది అనమాట. ఓకే, 100 క్వాంటిటీకి ఈ రా మెటీరియల్ వచ్చి 185 kgs కన్జ్యూమ్ అవుద్ది. ఓకే, 261 మూమెంట్ 531 మూమెంట్ టైప్ అనేది ఏంటంటే ఇది కో ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ యొక్క ఇన్కమింగ్ అనమాట. మీరు గెట్టింగ్ కదా. ఓకే, ఈ మూమెంట్ టైప్ ఇప్పుడు దాకా మనం 261 101 మూమెంట్ టైప్లో ఉంటాయి. 531 మూమెంట్ అయిపోయిందంటే గూడ్స్ రిసిప్ట్ ఆఫ్ బై ప్రోడక్ట్. ఓకే, నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎస్, చూడండి. ఓ, 2 ఫెయిల్ అయినాయి. ఇప్పుడు మనకి మూమెంట్ టైప్స్ ఏమైనా ఫెయిల్ అయిన కన్ఫర్మేషన్ దగ్గర ఒక టీ కోడ్ ఉంది. దాని పేరు వచ్చి కోగి. కోగిలోకి వెళ్ళి ఇదిగోండి ఈ మెటీరియల్ ఇచ్చాం కదా, మన ఆర్డర్ టైప్ ఆర్డర్ గుర్తున్నా. ఓకే, ఇది ఇస్తే ఇది కట్ షీట్. దీనికి ఇస్తే ఇట్లా ముందుకు వచ్చాం అనుకోండి, ఇక్కడ ఎర్రర్ ఎందుకు చెప్తుంది అనమాట. స్టోరేజ్ లొకేషన్ ఇవ్వలేదు. స్టోరేజ్ లొకేషన్ ఇస్తే ఇది సేవ్ చేసాం అనుకోండి. ఓకే, 1 గూడ్స్ మనం సక్సెస్ ఒకటి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఈ రా మెటీరియల్ ఉంది కదా. ఈ రా మెటీరియల్ ఎర్రర్ ఏంటంటే ఎంటర్ ది బ్యాచ్ అంటుంది. బ్యాచ్ మనం బ్యాచ్ చూడాలంటే ఇక్కడికి వెళ్ళి మన బ్యాచ్ ఇదే కదా. ఓకే, నేను బ్యాచెస్లో వాడుతున్నాను. సో యాక్చువల్ బ్యాచ్తో చెప్పకూడదు, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టాక్ అనేది ఈ రా మెటీరియల్ కన్జ్యూమ్ అయింది కదా. 200 స్టాక్ ఉంది నాకు దగ్గర. 185 kgs కావాలి నాకు. 100 ఎస్ఎల్ మెయిన్ కట్ షీట్ కావాలంటే, ఈ కట్ షీట్ కావాలంటే నాకు ఎన్ని కావాలి, 100 కావాలి నాకు. 100 కావాలంటే ఒకటి కావాలంటే 1.85 kg, 100 కావాలంటే 185 kgs. ఓకే, నాకు స్టాక్ ఎంత ఉంది రా మెటీరియల్స్, ఎంత ఉంది, 200 kgs ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వచ్చి ఒక షీట్ వచ్చి ఒక ఒక షీట్ వచ్చి 5x5 షీట్. అట్లా షీట్లు ఎన్ని కావాలి మళ్ళీ నాకు, 100 కావాలి. ఓకే, ఒకటి పీస్ వచ్చి 0.73 kgs, 100 కలిపితే 73 kgs. ఓకేనా, ఇది నా యొక్క ఈ అన్ని మనం వెయిట్ చేస్తే నా కట్ షీట్స్. ఓకే, ఎనీవే మనం ఒకసారి స్టాక్ స్టాక్ ఇందాక 200 ఉండింది స్టాక్. ఇప్పుడు చూడండి స్టాక్ 15కి వచ్చేసింది, కన్జ్యూమ్ అయిపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బై ప్రోడక్ట్ స్టాక్ ఎంత ఉందో చూడాలన్నమాట. బై ప్రోడక్ట్ స్టాక్ బై ప్రో 1 సెకండ్. అన్రిస్ట్రిక్టెడ్ వాల్యూలో ఉంది, రిస్ట్రిక్టెడ్ వీజ్లో ఉంది. ఓకే, మనం బ్యాచెస్ వాడుతున్నాం కదా, ఇది కొంచెం ఇంపార్టెంట్ చూడండి. ఇది ఒక తీసుకోండి, ముందే చూసుకోవాలి నేను. MSC2Nకి వెళ్ళి బై ప్రోడక్ట్ నా బ్యాచ్ ఏంటిది, రెస్ట్రిక్టెడ్ పెట్టుకొని సేవ్ చేస్తే ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే స్టాక్ చూడండి 112 kgs వచ్చింది. ఇది అసలు స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. చూడండి ఒక షీట్లో 5x షీట్లో నుంచి ఒక కట్ షీట్ కానీ తయారు చేస్తే 1.12 kg ఆఫ్ బై ప్రోడక్ట్ ఇదంతా వస్తుంది అనమాట. కానీ మనం ఏం చేసాం, 100 చేసాం కాబట్టి 1.12 కాస్త 112 kgs ఆఫ్ బై ప్రోడక్ట్ వచ్చింది. ఇది కాస్టింగ్కి వెళ్దండి. ఓకేనా, ఇంతకీ ఇవన్నీ వచ్చినాయి చూద్దాం. కట్ షీట్ కదా,
ఓకే, ఇంతకీ కట్ షీట్లు ఎన్ని వచ్చినాయో చూద్దాం. మామూలుగా కొంతమంది డీజిల్ పెట్రోల్ ఏదేది తీసుకొని ఏది కో ప్రోటీన్ బై ప్రోటీన్ అని చెప్తారు, కానీ ఇవన్నీ హెడేక్ లేకుండా మీరు జస్ట్ ఏంటంటే కో ప్రోడక్ట్ అనేది కాస్టింగ్కి వెళ్తే బై ప్రోడక్ట్ కాస్టింగ్కి వెళ్ళదు. ఇదే. ఒక్క నిమిషం. కట్ షీట్. నేను ఏదో తప్పు తీసుకున్నాను. ఇది ఓకే. నేమింగ్ కన్వెన్షన్ కరెక్ట్గా ఉండాలి. బాస్. ఓకే. ఇది కూడా బ్యాచ్ సెట్టింగ్స్ మార్చుకోవాలా అని. వన్ సెకండ్. యాక్చువల్లీ ఇది అన్రిస్ట్రిక్ట్ రావాల్సింది రిస్ట్రిక్ట్ వాల్యూకి వెళ్తుంది, అదేం కాదు. కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి బ్యాచెస్లో, ఇచ్చి మారుస్తే సరిపోతుంది. ఓకే. ఓకే, 100 కేజీస్ వచ్చినాయి చూడండి. ఓకేనా. ఇది బై ప్రోడక్ట్ అంటే. కో ప్రోడక్ట్ అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. వీడియో కూడా పెద్దదిగా ఉంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది. ముందు బై ప్రోడక్ట్ గురించి చూడండి. నేను కో ప్రోడక్ట్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అర్థమైంది కదా బై ప్రోడక్ట్ కో ప్రోడక్ట్ అంటే. ఓకే, బై ప్రోడక్ట్ కో ప్రోడక్ట్ ఈ వాల్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ.